చెప్పారా? కూర్చో, కూర్చో, ఎక్కేసరా, కూర్చోమని చెప్పారా? లోపలికి వెళ్ళు, జరగవే. నువ్వు పడితీరా? అత్తయ్య, సుమేష్ బాబా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? పెళ్ళయిన దగ్గర నుంచి వాడు ఏ రోజు నాకేం చెప్పలేదు. నీ మాట ప్రకారమేగా నడుచుకుంటున్నాడు. నేను జంక్షన్ వరకు వెళ్ళారనుకున్నాను, కానీ కాల్ చేస్తే రింగ్ వెళ్ళలేదు. ఇప్పుడు అన్నదమ్ములు ముగ్గురు అయితే ఒకటైపోయారు. ఏదో ఒక ప్రమాదం ఈ కుటుంబానికి రాబోతుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు ఒకటైతే ప్రమాదం అని నీకు దీనికే అనిపిస్తుంది. మునుపట్లాగా వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటేనే సంతోషం నాకు. ఇప్పుడంతా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పి వెళ్ళే ఆయన ఇప్పుడు ఏం చెప్పకుండా వెళ్లారు. నా భర్త కూడా ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు. వేణునే వాళ్ళిద్దరితో మాట్లాడి తీసుకువెళ్ళాడు. వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే మీకెందుకే అంత దిగులు? ఎన్నాళ్ళు మాయ మాటలతో మీ మొగుళ్ళని చెంగున కట్టేసుకున్నారు కదే. ఇక మీ ఆటలు సాగవు, అర్థమైందా? తాగినప్పుడు ఏదో ఊరికే అరుచుకుంటారు, కానీ ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ముగ్గురు ఒకటేనే. వాళ్ళని కన్నది జగదంబనే. జగదాంబ, ఏంటి జగదాంబ, తలుపులు అలా తెరిచి పడేసి మీరందరూ ఇక్కడికి వచ్చి నుంచున్నారేంటి? ఏంటి అలా మాట్లాడుకుంటున్నారు? ఈ షెడ్ ఎలా పగలగొట్టాలని ఆలోచన. ఎందుకంత అవసరం? ఒక్కొక్కసారి అదే నీకు అవసరం అవుద్దుగా. నన్ను ఇక్కడ పడేయాలని ఎవరు అనుకోరండి. అలా అనుకుంటే ఇంటి బయటికి నడవాలి. సతీష్, సుమేష్, వేణు అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? అది నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పేదే కదా వాళ్ళు వింటారు. అదే ఆ కాలం. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఇదిగో వీళ్ళని అడగండి. లేదు, ఆ జంక్షన్ లో పెట్టి రాజేంద్ర గారు చెప్పాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి అటు వెళ్ళటం వాడు చూశానని చెప్తున్నాడు. మంచి విషయం కోసం వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళరనుకో, అందుకే అది నిన్ను అడుగుతున్నా. నేను అడిగాని ఎక్కడికి వెళ్తున్నారు అని. కుక్కల వేటకి వెళ్తున్నాం అన్నారు. ఏంటి, దానికి అడవికి వెళ్ళాలి కదా? నీ కొడుకులకి మందు వేట కంటే ఏం తెలుసు జగదాంబా? నిజంగా వేటకే వెళ్తే చంపో చంపకుండానో తెస్తారు. చూద్దాం ఏం తెస్తారో. ఆహా, నువ్వెప్పుడొచ్చావురా? మీరు బయటికి వెళ్ళిన అరగంటలోనే మేము ఇక్కడికి వచ్చేసాం నాన్న. అమ్మని అలా చూడకండి నాన్న. మనోజ్ బాబుతో గొడవ పెట్టుకునే నేను రాలేదు. గొడవలన్నీ తీరాకే వచ్చాను. సుధా, తాగడానికి ఏదైనా ఇవ్వు. బాగా దాహంగా ఉంది. బయట తట్టుకోలేనంత ఎండ. మీరెక్కడికి వెళ్ళారు నాన్న? ఇంట్లోనే కూర్చుని ఏంటమ్మా ప్రయోజనం? అమ్మకు తోడుగా ఉండొచ్చుగా. మీ అమ్మతో పాటు ఉంటే ఇల్లెలా గడుస్తుంది? మీరు ముగ్గురు ఉండటానికి కావాల్సినంత డబ్బు హరి పంపిస్తున్నాడు కదా, మరెందుకు నానా రోజంతా బయట తిరుగుతున్నారు? వాడు పంపే డబ్బుకి ఓ లెక్కుంది. బయటికి వెళితే దాహం కోసం తాగిన మజ్జిగ్కు కూడా వాడు లెక్క రాయమంటున్నాడు. అది నా వల్ల కాదు. ఖర్చులకు వెనకాడకుండా చేతి నిండా డబ్బున్నవాణ్ణి నేను. అలాంటి అలవాట్ల వల్లే కదా ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నారు. అలా మళ్ళీ జరగకూడదనే హరి అనుకుంటున్నాడు. మీరు వాడికి తోడుగా ఉంటేనే చాలు నాన్నా. నాకంటూ ఇక్కడ కొన్ని ఖర్చులున్నాయి, అందుకు నాకు డబ్బు కావాలి. ఉదయాన్నే లేచి వెళ్లి రోజంతా బయట తిరిగితే డబ్బు ఎవరైనా ఇస్తారా? ఊరికే ఎందుకు ఇస్తారు? కానీ సంపాదించడానికి ఏదైనా చేయొచ్చు కదా. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లతో నేనిప్పుడు కొన్ని డీల్స్ చేస్తున్నాను. ఊరికే వెడతాను, స్థలం అమ్ముడైతే అందుకు నాకు కొంచెం కమిషన్ వస్తుంది. మీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అలాంటి వాటికి వెళ్లి అనవసరంగా అప్పులు పాలవ్వకండి. నువ్వేమీ నాకు నేర్పించక్కర్లేదు. నేనేమీ ఎవ్వరికి నేర్పించటం లేదు. నేర్చుకోవాల్సినవన్నీ బాగానే నేర్చుకున్నాను. ఇంకా నా కుటుంబాన్ని వదిలేసి ఇంకేమీ చేయను.
బాల కారణంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవలన్నీ సమసిపోయాయని తను చెప్తోంది. మనిద్దరం కలిసి ఒకరోజు వీళ్ళింటికి వెళ్ళి వద్దామండి. ఎన్ని రోజులైంది వాళ్ళింటికి వెళ్ళి? పెడదాం. అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి. మన అందరం కలిసి బాలా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఏ నిర్ణయం తీసుకోగలం? బాలా వాళ్ళ అత్తగారింట్లో లేదంటగా. తను ఇప్పుడు ఎక్కడుందో కనిపెట్టడానికి మీరే ప్రయత్నించాలి. లేకపోతే తన పేరు చెప్పుకుంటూ మనోజ్ బావ వెతకాల్సి ఉంటుంది. అనవసరంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. మనోజ్ బావ ఇంకా దేనిలోనూ జోక్యం చేసుకోవడని నాకు తెలుసు. దానివల్ల ఇంకా ఎటువంటి సమస్య రాకూడదు. కావాలంటే మీరు, అమ్మ, నేను, మనోజ్ బావ కలిసి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళొద్దాం. అది మంచి విషయమేనండి. అసలు బాలకి ఏం జరిగింది? వేణు తన్ని తీసుకెళ్లిపోయి ఎక్కడైనా ఉంటున్నారా అని మనం తెలుసుకోవాలి కదండి. దీంట్లో నన్ను లాక్కండి. ఇవన్నీ మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను నాన్న. రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను. ఈలోపే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. బాల విషయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోను. దీని గురించి ఇక చర్చించడం అనవసరం. లోపలికి రావే. వదులు. రావే, లోపలికి వెళ్ళవే. ఏంటే నుంచుని నిన్ను ఆరు తెచ్చి పిలవడానికి లోపల ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? ఇకపై ఈ ఇంట్లో నీకు ఏ ఒక్కరూ మర్యాద ఇవ్వరే. లోపలికి పద. వేణు, తను ప్రాణాలతో ఉంటే తను వచ్చేదాకా నీతో పాటు ఉంటామని మీతో చెప్పాం. అలాగే నీతో ఉన్నాం. ఇక నువ్వేమైనా చేసుకో. వదిని కనిపెట్టేంత వరకు నా మీద కదా అనుమానం ఉంది. ఇప్పుడు తీరిపోయిందా? ఇక తనని నువ్వేమైనా చేసుకో అన్నయ్యా. చంపకు. మన ముగ్గురం తన్ని తీసుకురావటం ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. తనకేమన్నా జరిగిందనుకో మన ముగ్గురం నేరస్తులం అయిపోతాం. దీనికోసం ఎవరు శిక్ష అనుభవించరు. నింత మొత్తం నా మీదే నేను వేసుకుంటాను. లేచి రావే, రావే, రావే లోపలికి. రావే, రావే. ఒరేయ్, ఎక్కడ పట్టుకున్నావురా? వేటకెళ్తున్నానని చెప్పాను కదా ముసల్దానా. ఇదిగో దీన్నే నేను వేటాడడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి వెళ్ళావు. ఇంకా ఏ ఒక్కరు ఇంట్లో తిరిగి సహాయం చేయకూడదు. దీనికి సహాయం చేసిన వాళ్ళందరినీ నేను ఒంటరిగా చూసుకుంటా. అదేనా, నువ్వు లోపలికి వెళ్ళు. అది వాళ్ళ కుటుంబ సమస్య. అందుకని ఇలా ఒక ఆడదాన్ని ఇంటి ముందు కొడుతూ ఉంటే నేను మీలాగా చూస్తూ ఉండలేను. వేణు వాగు, నువ్వు ఇదంతా చూడలేకపోతే ఎలారా? ఇక్కడ ఉంటేనే కదా నీ సమస్య. ఇక్కడ జరుగుతోంది పోగొట్టుకుంది దొరికిందని చేసుకునే సంబరాలు. సంబరాలంటే కొట్టుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటం ఇవన్నీ కలిసి ఉంటాయి. సంబరాలు నీకు నచ్చవు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ఇక్కడ సంబరాలు ముగిసిపోయిన తర్వాత మనం వద్దాం రా. నిన్ను కొనిపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? తెలుసా? ఇది ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడు నల్ల తాడు, నల్ల పూసలు, ప్లాస్టిక్ గాజులు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు బంగారపు చైను, బంగారపు గాజులు, చందనం పెట్టుకుంది. బాగున్నావే. ఏం బిజినెస్ చేసి వచ్చావే? అమ్మా, బిజినెస్ ఏంటో అని నేను కనుక్కుంటాను. తినని ఇక్కడి నుండి ఎవరు తీసుకెళ్లారో తెలుసా? మీ మొగుడు, ఇంకా దీని అక్క మొగుడే తీసుకెళ్లారు. వాడు ఎక్కడున్నాడు? పిలవండి. ఎక్కడ చచ్చావురా? బయటికి రారా ఏదో. తిన కళ్ళు ముందే వాడికి ఇవ్వాల్సింది నేను ఇస్తానమ్మా. నిజంగానారా? లేదంటే తిను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటుందమ్మా? కూడా వాడు ఉన్నాడా మనోజ్ గాడు? వాడికి ఇవ్వాల్సింది నేను ఇచ్చేసే వచ్చాను. ఈ పటికి చచ్చిపోయి ఉంటాడు. నిన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు కాబట్టి వాడికి ఆ శిక్ష ఇచ్చాను. ఇప్పుడు ఈ ముసలోడికి కూడా శిక్ష ఇవ్వాలి. ఆ ముసలోడిని పిలవే. ఆయన బయటికి వెళ్ళాడు. వచ్చా, చేతిలో దొరికాడంటే చచ్చిపోతాడు. దిక్కు చూడకుండా లోపలికి రావే. రావే, లోపలికి రావే. ఎందుకంటే మీరు కూడా ఇంత పెద్ద తప్పుకి తోడుగా ఉన్నారు. బాలక్క ఎక్కడైనా తప్పించుకున్నారని వదిలేసి ఉండొచ్చు కదండి. తర్వాత మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలమా? నేను తన్ని ఎక్కడో తీసుకువెళ్ళి దాచిపెట్టాననే కదా వేనన్న ఇంతకాలం అనుకుంటూ ఉన్నాడు. శత్రువులాగే కదా ఇప్పటి వరకు నన్ను చూశాడు. ఇప్పటితో ఆ సమస్య తీరింది. అవ్వదు, ఇంకా పెద్దదవుతుంది. వెళ్ళిపోవాలనుకున్నందుకు బాలక్కని చంపేస్తారు. అది కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది. నువ్వు రూమ్ లోంచి బయటికి రాకు. ఇంకా ఎన్ని రోజులు? బాలక్క నా అక్కండి. ఏమే ఎంతగా అని చెప్పాలి నీకు? అలాంటి ఒక బంధాన్ని మర్చిపోమని. ఎక్కడి నుంచో వచ్చిన ఎవరో ఒక అమ్మాయి. అలా అనుకుని మనం మేనేజ్ అయిపోవాలి. ఎంత ట్రై చేసినా అది నా వల్ల కాదండి. మనం దయచేసి కొన్ని రోజులకి బయట ఉందామండి. ఓ, దానికి నా దగ్గర డబ్బులేం లేవు. ఏదో చూడకుండా పట్టించుకోకుండా కొంతకాలం ఉండు. చెప్పవే. రోజే కదా ఇక్కడ నుండి నేను రాత్రికి తీసుకెళ్ళిపోయాడు.
మీరు వెళ్ళినప్పుడు మనోజ్ అని అక్కడ ఉన్నారా? అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అప్పుడే ఉన్న కోపానికి చిత కొట్టేశామనుకో. ఇక ఆ కేసు కూడా మనం తీసుకోవాలా? వాడు కేసులేం వెయ్యళ్లే. వేరొకరి భార్యను తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు కదా. కేసు పెట్టాడంటే మొదటి అపరాధి వాడే. అందుకే అలాంటి పనులేమీ చేయలే. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళ కేసు వేస్తే? భార్యను ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి వేణన్న వెళ్ళి ఒక కేసు పెట్టాడే అనుకో, అందరూ లోపలికి వెళ్ళాలి. ఆ గుంపులో మా నాన్న కూడా వెళ్తాడులే. నాన్న మాత్రం చూస్తే తప్పకుండా చంపేస్తారు. ఒకేసారి చంపేస్తే ప్రాబ్లం లేదు, హింసించి హింసించి చంపుతాడు. అలాంటి జరగక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపోదామండి. నువ్వు తొందరపడకు ఆశ. ఇప్పుడున్న కోపానికి బాలా వదిన విషయంలో అన్నయ్య ఒక నిర్ణయం తీసుకుంటాడు. అందులో ఒకటి జైలుకు వెళ్తాడు, లేదంటే తాగుబోతులా రోడ్డు మీద ఉంటాడు. గొడవ తీరిపోతుంది. ఆ తర్వాత ఇదంతా మనకే. బాలాక తన గురించి నువ్వు ఇక మాట్లాడకూడదు. తను చావడం బతకడం ఇకపైన మన సమస్య కాదు. ఇదిగో మన బతుకు ముఖ్యం. దానికి అడ్డుగా ఉన్న ఎవరైనా సరే మర్చిపోదాం, వదిలేద్దాం. అర్థమైందా? నువ్వు ఇక పట్టించుకోకు. చెప్పవే, నిన్నే కదా అడుగుతున్నాను. అక్కడ చాలా సంతోషంగా ఉన్నావో. ఒంటరిగా వదిలేసి నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావు కదా. ఎవరిని చూడడానికి అక్కడికి వెళ్ళావే? చెప్పవే, చెప్పమన్నానా? నీ మంచి కోరుకోవడానికి అసలు మనోజ్ గారికి ఎవడే? ఇదంతా వాడి నీకు ఇచ్చిన బహుమతులా? చూపే. నేను అంతలా చూసుకోవడానికి వాడు పెట్టానా నువ్వు మోస్తున్నావు? చెప్పవే. ఏమిటి, నీకే నమ్మకం లేదా నీ మీద? నువ్వు మగాడివన్న నమ్మకం లేదా? రే, అదేమందో అర్థం కాలేదా? నువ్వు మగాడివే కాదంటుందిరా. ఒకవేళ నువ్వు మగాడివైతే దాని వెంట కుక్క పిల్లల వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళిందో పట్టుకునేవాడివిగా. ఒరే ఆగరా, ఎవడు బిడ్డో తెలియకుండా తగాదా పడుతున్నావు, సిగ్గుగా లేదు? అడ్డమైన వాడిదని ఈయన చెప్పనివ్వండి. పూణేలో ఉన్నప్పుడు 3 నెలలు నన్ను ఇంట్లో ఉంచి మీ అబ్బాయి నాకిచ్చిన గిఫ్ట్ ఇది. కాదని చెప్పమనండి, చెప్పు. నా బిడ్డని అబార్షన్ చేసింది ఈయనే. నా శరీరాన్ని మనసుని నాశనం చేసింది ఈయనే. ఇటువంటి మృగాన్ని కన్న మీరే ఈ ప్రపంచంలోనే పాపం చేసిన ఆడది. నాకే ఎదురు తిరిగి మురుగుతున్నావా? రే, చూస్తావేంట్రా 2 పీకులు పీకి బయటికి గంటేదాన్నే. వదలండి. తలస్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడే ఆ కోపమంతా తగ్గింది. ఏమండి, బాలను తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి నాతో ఒక మాట అయినా చెప్పలేదు. దారిలో ఉన్నప్పుడే మాకు మ్యాటర్ తెలిసిందే. అప్పుడు నీతో చెప్పేంత సమయం నాకు దొరకలేదు. నాకదంతా భయమే లేదు. అప్పుడున్న కోపానికి మనోజ్ని బాగా కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాను. పాత లెక్కలన్నీ తీర్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాం. కానీ వాడు గాని చచ్చాడో కేసే వేరుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతాయని నాకు ముందే తెలుసు కాబట్టి మిమ్మల్ని వేణుతో వెళ్ళొద్దనే చెప్పానండి మీకు. ఛే, ఏమే నువ్వే చూసావు కదా, బాలా కనబడలేదని వాడు ఇక్కడ ఏమేం చేశాడో అని. తను కనబడకుండా పోతే ఎక్కడ చేస్తాడో అని వాడికి సహాయం చేశాను. వేణువే కదా, చేస్తాడులేండి. లేదే, నీకు తెలియదనే నేను చెప్తున్నా. బాలా విషయం అనగానే వాడు బుర్రలో ఏదో తిరుగుతోంది. కావాలంటే పన్నెకట్టు, బాలా డెడ్ బాడీ గాని దొరికినట్లయితే వాడు అక్కడే చచ్చిపోయేవాడు. అంతలా ప్రేమించేవాడైతే పెళ్ళాన్ని ఒక గొడ్డును కొట్టినట్టు కొడతాడండి? ఏమే, ఒక్కొక్కళ్ళు ప్రేమని ఒక్కొక్కలా చూపిస్తారే. అలాగే బాలా బాధతో అరుస్తూ ఉంటే తనకు సంతోషం అనుకుంటా. చూడండి, అతని ప్రేమను చూపించడం ఇంకా అవ్వలేదనుకుంటా. ఏమండి, దీన్ని ఇలాగే వదిలేస్తే కుదరదండి. వాళ్ళ విషయంలో అసలు మనం తలదూర్చుకోండి. ఏమే, తను కనపడలేదని వాడు ఎంత టెన్షన్ అయ్యాడో తెలుసుగా. ఆ టెన్షన్ వాడు తీర్చుకోనివ్వు. ఒక అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునేవాడిని మంచి మొగుడంటారు. మీరు ఒక మొగాడైతే నాతో పట్టరండి. ఏమే, నేను మగాడినే, కానీ ఇప్పుడు నిరూపించుకోవటానికి నీతో పాటు నేను అక్కడికి రాలేను. అయితే నేను అక్కడికి వెళ్తాను, నాకు వీలైనంతగా అడ్డుకుంటాను. అనిలా, ఏమే నువ్వు అక్కడికి వెళ్ళకు. ఏమే, కోపంతో కళ్ళు మోసుకుపోయిన అడవి మృగం దగ్గరికి నువ్వు వెళ్తానంటున్నావా? వాడేం చేస్తాడని నేను చూస్తానులేండి. అనిలా, వెళ్ళి వాడి కళ్ళ ముందు నుంచో. నిన్ను కొట్టి నేను చాలా రోజులైంది కదా, 2 కలిపి తీరుస్తాడు పో. ఎలాగో భర్త కొట్టాడన్న పేరు రాకపోతే చాలు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు నా కాలు పట్టుకుని క్షమాపణ అడగవే. నా దగ్గర క్షమాపణ అడగకుండా నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వనే.
నా నోట్లోంచి క్షమించండి అని వినడానికి మీకు వయసై చనిపోయి పురుగులు పట్టి మరు జన్మ వరకు వేచి ఉండాలి. ఛీ! నాకు అంత ఓపిక లేదే. నువ్వు ఇప్పుడే అడిగేలా చేస్తాను చూడు. లేవే లేవే. వదలు. అయ్యో వీడు, చెప్పు. నన్ను వదిలు. వదిలిపెట్టండి. చెయ్యివే. నువ్వు ఎంత కొట్టినా కూడా తను తిరిగి కొట్టలేదన్న ధైర్యంతోనే కదా కొడుతున్నావు. మొగుడు పెళ్ళాల మధ్య నీకెందుకే? అత్తయ్య, మీరు పట్టించుకునే సమయంలో పట్టించుకుంటే ఇలా జరిగేదా చెప్పండి? 3 మృగాలకు జన్మనిచ్చే కంటే కూడా ఒక మనిషికి జన్మనిచ్చుంటే ఈ ఇల్లు కొంచెమైనా బాగుపడి ఉండేది. చూడు, ఇలా సిగ్గు లేకుండా ఇతనితో కొట్టించుకుంటున్నావు. లాగి పెట్టి ఒకటి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. ఆహా, అయితే నువ్వు కూడా సపోర్ట్ చేసి తిన్న ఇక్కడి నుంచి పంపించావు కదా. అవునరా, తనకి సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా కొట్టు. తిరిగి కొట్టలేదన్న ఆడవాళ్ళ దగ్గర కదా నీ మగతనంతా చూపిస్తున్నావు. మర్యాదగా మాట్లాడలేదనుకో నా కాళ్ళతో తంతాను. అయితే తండ్రా, ఏమే? తనలాగా ఇలా దెబ్బలు తింటూ నేనైతే ఊరికే కూర్చోను. ఒక్క దెబ్బైనా సరే తిరిగి కొడతాను. తిరిగి కొట్టవే చాలు. వదలరా. ఎరా నీ కళ్ళు తెలియట్లేదు, ఇది నా పెళ్ళాం. ఎవరైనా పర్వాలేదు, నన్ను ఎదిరించి మాట్లాడాలంటే తండ్రి. ఏమే నీకు అప్పుడే చెప్పాను కదా రూమ్ నుంచి బయటికి రావద్దని. జరగండి అవతలకి. ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని అందరూ కలిసి ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారు? నేనే చిత్రహింస చేయలేదు. చిత్రహింసలు పెట్టేది తప్పైతే చూడటం కూడా తప్పేనండి. నన్ను చూడవే. ఇలా చూడు, ఇలా ఇంచు ఇంచుగా హింసించే కన్నా ఒక్కసారిగా చంపేయ్. అప్పుడు ఈ చిత్రహింసలు పడదు కదా. లేదు, తిన్ని చంపడానికి ఇక్కడికి తీసుకురాలేదు. నా మాట విని నాకు బానిసగా ఈ ఇంట్లో ఉండలేదంటే తిను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. లేదు, మీరు ఇదంతా చూడలేరు వినలేరు అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి బయలుదేరు. లోపలికి రావే. రావే. అయ్యో, బాల, వదలరా. చైతన్యవే. నువ్వు వెళ్ళవే. చెప్పానా? రేయ్, ఆవే. నువ్వేనా? ఝాన్సీ రాణి లాగా పోరాటానికి వెళ్ళావే, ఇప్పుడు ఏమైంది? ఎక్కడా దెబ్బలు తగలలేదుగా. సరైన మగాడైతే ఏ ఒక్క భార్యకి ఇలా దెబ్బలు తగలవండి. అదలా జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క క్షణము మనసుకి శరీరానికి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కదా. ఇక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకుంటావో ఏంటో. నువ్వు వెళ్ళవే అవతలకి. ఇదిగో వీడిని తీసుకుని వెళ్ళవే. వెళతానంటే కాదు, వెళ్ళిపోవాలి. వాటా కోసం మళ్ళీ ఇంటి గడప తొక్కావో చెప్పు తీసుకొడతాను. ఏమే అమ్మ ఏమంటుంది? చూడండి, అన్నిటి కారణం ఈ రాక్షసే. ఈ రాక్షసి చేస్తే గానీ ఇల్లు బాగుపడదు. కొంచెం మెల్లగా మాట్లాడవే. ఇకపై ఇక్కడ నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? హలో, సుధాలక్ష్మి, నేను శ్రీదేవిని. జయ గురించి మాట్లాడానుకా? అవును. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపొస్తానని మీతో చెప్పి ఇక్కడికి వచ్చినట్టుగా నాతో చెప్పింది. మనోజ్ గురించి చెప్పాలి. వాడు ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయిందట. అయ్యో, మనోజ్కి ఏమైంది? భయపడాల్సిన అవసరం లేదు. తలకి బాగా పెద్ద దెబ్బ తగిలింది. ఆ విషయం జయకి చెప్పడానికే నేను కాల్ చేశాను. నేనిప్పుడే తన్ను పిలుస్తాను. ఏంటమ్మా? మనోజ్ వాళ్ళ అమ్మగారు. మనోజ్ బైక్ మీద నుంచి పడి తలకి దెబ్బ తగిలిందట. అయ్యో, అత్తయ్య, మనోజ్ బాబుకి ఏమైంది? భయపడాల్సిన అవసరం లేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇంటికి వచ్చేసాడమ్మా. నువ్వేం భయపడకు. నేను వెంటనే వస్తాను అత్తయ్య. సాయంత్రం పూట నువ్వు బయలుదేరొద్దు. అమ్మా, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయలుదేరి వెళితే రాత్రి అవుతుంది. మనోజ్కి ఏం కాలేదని చెప్తున్నారు కదా, రేపు వెళ్తూ. లేదమ్మా, వెళ్ళాలి. అమ్మా జయ, నువ్వే వెళ్తావా? హరి గాని నాన్నగారు గాని వస్తారు. నీతో పాటు రాని. ఇప్పుడు నేను ఎవరి కోసం వెయిట్ చేయను. నువ్వు కాస్త బస్ స్టాప్ దాకా వస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఆటో పట్టుకుంటాను. అమ్మా జయ, నువ్వేం చెప్పొద్దమ్మా. అమ్మా తల్లి, త్వరగా రా, బయలుదేరదాం. నువ్వు ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వస్తావే. ప్రెగ్నెన్సీ వరకు ప్రశాంతంగా ఉందాం అనుకుని వెళ్ళావా? నువ్వు ఆశించేదంతా ఇకపై ఈ రూమ్ లోనే దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళి పడుకున్నప్పుడు కనీసం ఒక్క క్షణమైనా నా గురించి ఆలోచించావా? నేను ఇక్కడ ఉన్నాను కదా, నిన్ను చూడటం కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇకపై నువ్వు నా దగ్గర నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేదు. ఇది మాత్రమే నీ ప్రపంచం. ఒకటి ఇక్కడే పడి నువ్వు చేస్తావు, లేదా నా మాటలు వింటూ ఇక్కడే నువ్వు హాయిగా బతుకుతావు.
ఇదిగో ఇది నీ కోసమే నేను తీసి పెట్టాను. నేను నీతో ఎన్నిసార్లు చెప్పానురా ఆ సందేహాన్ని పోగొట్టని. ఇద్దరూ కలిసి వెళ్లి బాలతో మాట్లాడమని చెప్పాను. ఎప్పుడన్నా వెళ్ళారా? అలా మాట్లాడడానికి జయ వచ్చేది కాదు. అలా అని నువ్వే నిర్ణయించుకున్నావు. ఒరే, భార్య దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ తను ఎదురు చూసే విధంగా మనం ఉండాలనుకుంటుంది. నువ్వు దానికి ప్రయత్నించకుండా బాలని దాచిపెట్టడం అంత మంచి పద్ధతి కాదు. నా సిచ్యువేషన్లో మీరు ఉండుంటే అలాగే చేస్తుంటారు మా. చెయ్యొచ్చు, కానీ రహస్యంగా తనను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఉంచడం కాదు. తనకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. జయతో మాట్లాడి సమస్యకి పరిష్కారం అడిగి తర్వాత బాలని తీసుకొచ్చి మన ఇంట్లోనే ఉంచొచ్చు కదా. ఇక్కడ ఆ తర్వాత యుద్ధమే జరిగేది. నువ్వు ఇప్పుడు చేసిన తొందరపాటు వల్ల ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుంది.